जाओ जाके गुजरात में देखो, किसी को नहीं आने देते। जहां जहां भारतीय जनता पार्टी सरकार चला रहे वहां पर कोई बाहर से आए तो किसी को जगह भी नहीं देते। वहां जहां पर कांग्रेस सरकार है, जहां पर कन्नड़िगा भाइयों सबको जगह देके यहाँ पर सबको तरक्की के लिए यहाँ पर जगह दिए। इसीलिए महादेवपुर में हमारे आंध्रा के, तेलंगाना के तेलुगु बोलने वाले बहुत सारे हजारों लाखों में यहाँ पर जमा हो गए। आपके साथ मिलकर बेंगलुरु तरक्की के लिए हमारे भाई लोग कोशिश कर रहे। ఈ రోజు మన తెలుగు వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, కర్ణాటక ప్రజలు సౌమ్యులు, మృదు స్వభావులు, చాలా మంచి వాళ్ళు కాబట్టి మనం ఎవ్వరము ఈ రాష్ట్రానికి వచ్చినా మనకు అవకాశాలు ఇచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది। ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పిసి మోహన్ గారు 4వసారి ఎన్నికల బరిలో దిగినరు। నాకు తెలిసి 3 సార్లు వారికి ఓటేసినరు, ఢిల్లీకి పంపించారు। పిసి మోహన్ గారు చేసే పని ఏందయ్యా అంటే పార్లమెంట్లో మీ కర్ణాటక కరువు మీద నిధులు రావాలని అడగడు। మీ బెంగళూరు నగరంలో తాగునీటి సమస్య ఉండి నీటి ఎద్దడి ఎదుర్కొంటుంటే కేంద్రం నుంచి నిధులు అడగడు। మీ కావేరీ జలాల వివాద పరిష్కారం కోసం మాట్లాడాడు। ఆయన సెంట్రల్ హాల్లో కూర్చొని పల్లి బఠానీలు తిని చాయ్ తాగి వాపస్ మళ్ళీ బెంగళూరుకు వస్తాడు తప్ప ఏ రోజైనా పిసి మోహన్ లోక్సభలో ఎప్పుడైనా కర్ణాటక సమస్యల మీద మాట్లాడిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। పల్లి బఠానీలు తినడానికి పార్లమెంటుకు పోవాలా? బెంగళూరు బస్ స్టాండ్లో కూడా పల్లి బఠానీలు దొరుకుతాయి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు। चने बटानी खाना है तो पार्लियामेंट सेंट्रल हॉल को जाने का जरूरी नहीं है, बेंगलुरु बस स्टैंड में मिलेगा। उतना दूर आप वोट देके आपके प्रतिनिधि को दिल्ली को भेजने का जरूरी नहीं है। ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు 3వసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి అని। నేను సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు। 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి। పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం 7,21,680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు। 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ 7,21,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు। ఈ రోజు దేశంలో 62% యువత నిరుద్యోగ సమస్యతో బాట్లాడుతున్నారని చెప్పి బాధపడుతున్నారని చెప్పి నిన్న మన సర్వేలు వచ్చినాయి। ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుక నరేంద్ర మోడీకి ఓటు వేయాలి। రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే దీక్ష ధర్నా నిరసన చేసి పోరాటం చేస్తుంటే పోలీసు తుపాకీ తూటాలతో రైతులను కాల్చి చంపినందుక నరేంద్ర మోడీకి ఓటేయాలి। రైతుల ఆదాయం 2 కాదు, రైతులు బ్రతకలేని సమస్య, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కల్పించారు। ఇదే కాదు, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది। ఆ నల్లధనాన్ని ప్రధానమంత్రి అయినంబడే దేశానికి రప్పించి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు। నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రులందరినీ, మీకెవరైనా ఖాతాలో నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు వేసిందా? ఎవరి ఖాతాలైనా వచ్చినాయా? मैं यहाँ हमारे भाई बहनों सब लोग हैं, किसी के खाता में जन धन खाता में नरेंद्र मोदी जी वादा किया था 15 लाख रुपए डालने के लिए, किसी के खाता में 1 पैसा भी आए? फिर 1 पैसा भी अपने खाता में नहीं डाला नरेंद्र मोदी, हम वोट क्यों देंगे भाई? आप लोग सोचो। आज के तारीख में नरेंद्र मोदी का मतलब धोखा,
अच्छा अच्छा भाषण देना, अच्छा अच्छा नारा लगाना, लोगों को भटकाना, इतना ही है।